ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. అయితే నవంబర్ 4వ తేదీ నుంచి వక్రించిన శని భగవానుడు వక్రత్యాగాన్ని పొంది ఆయన ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తున్నాడు. ఈ ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళటం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి వాళ్ళ యొక్క పరిస్థితి నవంబర్ 4వ తేదీ నుంచి మెల్లమెల్లగా కొంచెం ఇంప్రూవ్ అవ్వటం మొదలుపెట్టింది. అంటే పరిస్థితిలో కొంచెం తేడా వచ్చింది, కొంచెం మార్పులు రావటం మొదలుపెట్టాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు దీర్ఘకాలికంగా సమస్యలతో ఏవైతే బాధపడుతున్నారో, దీర్ఘకాలికంగా మీరు ఏవైతే ఇబ్బందులు పడ్డారో, దీర్ఘకాలికంగా మీరు ఏవైతే నష్టాలను ఎదుర్కొన్నారో వాటి నుంచి అన్నిటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి ఉపశమనం లభించే దిశగా కుంభరాశి వాళ్ళ జాతకం నడుస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు దాదాపుగా జనవరి అయిపోయింది. ఫిబ్రవరి నెలలో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులకి 12వ తేదీ వరకు, ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 12వ తేదీ తర్వాత నుంచి గ్రహాల యొక్క మార్పు, అంటే ఈ నెలలో దాదాపుగా 4 గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళు ద్వితీయార్థం నుంచి కొంచెం జాగ్రత్తగా, ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వీళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటున్నా కూడా కుంభరాశి వాళ్ళకి ధైర్య స్థానంలో గురుడు ఉన్నాడు. అంటే తృతీయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఈ ధైర్య స్థానంలో, సోదర స్థానంలో గురుడు ఉండటం వల్ల, అది కూడా మిత్రక్షేత్రంలో గురుడు ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని నష్టాలను ఎదురు చూసినా, ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, చెక్కు చెదరని గుండె నిబ్బరం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అక్కడ తృతీయంలో గురుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి గురుడి యొక్క బలం వల్ల కుంభరాశి వాళ్ళు ఎన్ని సమస్యల్లో, నిత్య జీవితంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని బాధలు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళు చలించకుండా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక రకమైన పట్టుదలతో, ఒక రకమైన ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆదాయం మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీకు పరిస్థితులు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అంత ఫలితాలు 100% ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా చాలా వరకు సానుకూల ఫలితాలే రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ గురుడు మూడవ స్థానంలో సంచారం చేస్తున్నంతసేపు కూడా కుంభరాశి వాళ్ళకి చాలా డేరుగా, చాలా ధైర్యవంతంగా వాళ్ళు మీ కార్యక్రమాలన్నిటి కూడా పరిపూర్ణంగా సిద్ధించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ మే 1వ తేదీ నుంచి, 2024 సంవత్సరం మే 1వ తేదీ నుంచి గురుడు ఆయన చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. తృతీయ స్థానంలో ఉన్న గురుడు చతుర్థ స్థానం, అంటే మాతృస్థానంలోకి వెళ్తున్నాడు. ఇలాగ మాతృస్థానంలోకి వెళ్ళటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఈ చతుర్థ గురుడు లోహమూర్తిగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా. అంటే 2024 సంవత్సరం, 2024 మే 1 నుంచి 2025 మే 1 వరకు కూడా గురుడు లోహమూర్తిగా కుంభరాశి వాళ్ళకి ఉంటాడు. ఈ చతుర్థ స్థానంలో గురుడు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి అది మీరు స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. మీరు కొత్త ఇళ్ళు కొనాలనుకున్నా, కొత్త ఇళ్ళు నిర్మించాలనుకున్నా, నిర్మాణం చేయాలనుకున్నా ఆ ఫలితాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా 2024 మే నుంచి మీకు కలిసి వస్తుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు వీళ్ళకి పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం చేస్తున్నాడు, పనుల్లో విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు విపరీతమైన శ్రమ చేసి డబ్బుల్ని కూడబెడతారు, డబ్బుల్ని సంపాదిస్తారు, విపరీతమైన శ్రమ చేస్తారు, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ హార్డ్ వర్క్ చేసి డబ్బులను సంపాదిస్తారన్న విషయాన్ని గమనించాలి. ఇలా డబ్బులను సంపాదించి వాళ్ళు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎప్పుడైతే డబ్బు వీళ్ళు సంపాదించారో వెంటనే ఒక రకమైన ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఆర్థిక స్థిరత్వం వల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఎలాంటి సమస్యనైనా సరే వీళ్ళు డబ్బుతో ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నాలు చేసి అందులో కృతకృత్యులు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు మాత్రం మే 1వ తేదీ నుంచి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థాన మార్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. దూర ప్రాంతాలకి బదిలీ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు మీ బంధువులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, మిత్రులకు కానీ, ఇతరత్ర సభ్యులందరికీ కూడా మీరు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన ఒంటరితనంతో గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఒంటరి జీవితాన్ని మీరు అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పని ఒత్తిడి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి డెఫినెట్గా ఉంటుంది. పని ఒత్తిడి అయితే డెఫినెట్గా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో, చెక్కు చెదరని విశ్వాసంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, కార్యక్రమాల మీద ఎక్కువ శ్రమ పెట్టడానికి, కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలే వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ కాలంలో మంచి గృహ నిర్మాణాదులు చేయటం, లేకపోతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం, ఇలాంటి ఈ 2 విషయాల్లో మాత్రం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ముందుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులకి ఖచ్చితంగా స్థాన మార్పు జరుగుతుంది, బదిలీలు అవుతాయి, పని ఒత్తిడి కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కాలంలో ఖచ్చితంగా మరి ఈ రాశి వాళ్ళకి ధనము ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. ధనం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. ఎంత ధనం అయితే వస్తుందో అంతే విధంగా వాళ్ళకి ఖర్చులు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ కాలంలో బంధువులతో కానీ, మిత్రులతో కానీ మీరు చాలా సామరస్యపూర్వ ధోరణితో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు, అలాగే కోపతాపాలకు లోను కాకూడదు, అనాలోచిత నిర్ణయాలకు లోను కాకూడదు. మీ యొక్క అసహనాన్ని ఇతరుల మీద వ్యక్తం చేసే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాలు కానీ, ఆర్థిక వ్యవహారాల విషయంలో కానీ చాలా వరకు సంయమనం పాటించాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. ఒకవేళ మీకు అవి తప్పనిసరిగా అనుకున్నా కూడా ఆయా వ్యవహారాలని అంటే ఆస్తి పంపకాల విషయాలను కానీ ఆర్థిక వ్యవహారాల విషయాల్లో కానీ ఖచ్చితంగా ఆయా వ్యవహారాలన్నింటినీ కూడా మీరు వాయిదా వేయటం చాలా మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖర్చులు బాగా పెరిగిపోతాయి కాబట్టి ఖర్చుల్ని బాగా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖర్చులను బాగా అదుపు చేసుకోండి. దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని మీరు రూఢి చేసుకుని ఆ మేరకు ముందుకు వెళ్తే కనుక ఆర్థిక సమస్యలు అనేవి మిమ్మల్ని బాధించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో ఎక్కువగా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ కూడా మీకు ఖర్చుల విషయంలో మాత్రం అదుపులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విందు వినోదాల విషయంలో కూడా ఖచ్చితంగా కూడా స్వీయ నియంత్రణ అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచితంగా మీరు ప్రయాణాలు చేయకూడదు. 2 వీలర్స్ 4 వీలర్స్ నడుపుతున్నప్పుడు మీరు అజాగ్రత్తగా డ్రైవ్ చేయకూడదు. సెల్ ఫోన్స్ వాడుతూ మీరు డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్స్ వాడుతూ మీరు రోడ్లను దాటకూడదు. దానివల్ల ప్రమాదాలు సంభవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ ప్రయాణాల్లో మీకు ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అలాగే కాలాతీతం కూడా అయిపోవటం వల్ల మీరు కొంచెం అసహనంగా ప్రవర్తించడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ప్రతిదానికి కూడా అప్రమత్తంగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గృహ నిర్మాణాలు కానీ లేకపోతే నూతన గృహ నిర్మాణాలు కానీ కొనుగోలు కానీ ఇవన్నీ కూడా కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో ఉండాలి, నిబద్ధతతో పనిచేయాలి, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా అనుకున్నా సరే మీరు దాని గురించి బాధపడకూడదు. అలాగే ప్రతి విషయంలో కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకి లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపతాపాలని వ్యక్తం చేయకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ సమస్యలు ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యం వల్ల మీరు ఆ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ముఖ్యంగా గృహ నిర్మాణాలు చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.